చేసుకోవాలనే సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ఫ్లాష్ మాబ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఎన్నికల సంఘం ద్వారా 1/10/2023 నాటికి 18 సంవత్సరాలు నిండబోయే వారు కూడా ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఆ అవకాశం చివరి తేదీ 19వ తారీఖు ఉంది. ఈ నెల 19వ తారీఖు వరకు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు లేదా వచ్చే నెల 1వ తారీఖు వరకు 18 సంవత్సరాలు నిండబోయే వాళ్ళు కూడా ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం ఉన్నది. ఈ అవకాశాన్ని మనమందరం కూడా వినియోగించుకోవాలి. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ ఫాస్ట్ ట్రాక్ యాక్టివిటీని ఇక్కడ ఏర్పాటు చేశాము. మీ గ్రామంలో ఓటర్గా నమోదు చేసుకోవాలంటే ప్రతి గ్రామంలో ఒక బిఎల్ఓ ఉంటారు. బిఎల్ఓ అంటే ఎవరు కదా, అంగన్వాడీ టీచర్. అంగన్వాడీ టీచర్ దగ్గర ఫామ్ 6లో మీరు ఓటర్ నమోదుకు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు ఓటర్గా నమోదు కావడానికి అవకాశం ఉంది. అట్లాగే ఏమైనా ఇప్పటికే నమోదై ఉన్న వాళ్ళకు కూడా మీ పేర్లు ఉన్నాయా లేవా అనేది కూడా బిఎల్ఓ దగ్గర చెక్ చేసుకోవచ్చు. అందులో చెక్ చేసుకున్నప్పుడు ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని కూడా మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంది. మార్పు చేసుకోవడానికి ఫామ్ 8లో మీరు దరఖాస్తును సమర్పించినట్లయితే వాళ్ళు మార్పులు చేసి ఓటర్ లిస్టులో మీ పేరును సరి చేసి ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర ఉన్న దివ్యాంగులు కానీ 80 సంవత్సరాలు భయపడ్డ వాళ్ళు కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి కనుక ఆ ప్రత్యేక సదుపాయాల వినియోగానికి కూడా ఫామ్ 8లో మీరు బిఎల్ఓ గారికి అందజేయవచ్చు. యువకులు ఎవరైనా ఉన్నట్లయితే హైదరాబాద్ లేదా పరిసర ప్రాంతాల్లో చదువుకునే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇంటికి రావడం ఇబ్బంది అనుకుంటే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా వాళ్ళు ఓటర్గా నమోదు కావడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. 19వ తారీఖు చివరి తేదీ. ఇది మీ అందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమాన్ని సహకరించినందుకు టీఎస్ఆర్టీసీ వారికి అలాగే మన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మీకు కూడా ప్రత్యేకంగా